జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నిన్నటి వరకు కూడా అంటే 500 సంవత్సరాల కళ నెరవేరిన రోజు అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మనం చూసుకున్నాం. ఈరోజు జ్ఞానవాపి విషయంలో కూడా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఒక శాస్త్రీయ పద్ధతిలో అక్కడ ఈ కార్బన్ డేటింగ్ కానీ మిగతా పద్ధతుల్లో చేసుకొని ఆ నివేదిక సమర్పించడం జరిగింది. సో దీని మీద మీ పర్సెప్షన్ అండ్ వ్యూ. ఇదే నివేదికనే చదువుతా ఉన్నా నేను ఉదయం నుంచి. యా, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్టు. ఇంతకుముందు మీరు అన్నట్టు నిన్న మధుర, ఇవాళ జ్ఞానవాపి కాశీ అంటున్నారు కదా. ఎస్, నిన్న అయోధ్య, ఇవాళ జ్ఞానవాపి, రేపు మధుర. ఈ దేశం మతోన్మాద దురాక్రమణదారుల చేతుల్లోపట ధ్వంసం చేయబడి ఇప్పటికీ హిందూ సమాజాన్ని హృదయాన్ని కలిచివేస్తున్న దృశ్యాలు 40,000 దేవాలయాలు ఉన్నాయి కదా ఈ దేశం లోపట. అన్నిటినీ రీక్లెయిమ్ చేసుకోవాలి. చట్ట ప్రకారం సరైనటువంటి సాక్ష్యాలను కోర్టుల ముందు, న్యాయస్థానాల ముందు పెట్టి వీటన్నిటిని పునర్నిర్మాణం చేసుకోవాలనేటువంటిది ఈ జాతి ఆకాంక్ష. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ఆకాంక్షల కోసం ఈ జాతి పోరాటాలు చేస్తుంది, బలిదానాలు చేస్తుంది. అన్ని రకాలైనటువంటి పోరాటాలు, ప్రత్యక్షంగా యుద్ధాలు చేసిన పోరాటాలు ఉన్నాయి, తర్వాత ఉద్యమాలు చేసిన పోరాటాలు ఉన్నాయి, న్యాయపరంగా ఈరోజు జరుగుతున్నటువంటి పోరాటం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఒక్కొక్కటి వాస్తవాలు, ఎందుకు ఇవాళ వాస్తవాలు వీళ్ళు బయటికి రావద్దని కోరుకుంటున్నారు. గతంలో మనం చూస్తున్నాం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేను అడ్డుకోవాలని ముస్లిం పక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకు ప్రయత్నం చేస్తున్నాయి? వాళ్ళకు తెలుసు జ్ఞానవాపి లోపట ఉన్న వాస్తవం ఏందో తెలుసు, మధుర శ్రీకృష్ణ జన్మస్థానం లోపల ఉన్న వాస్తవం ఏందో తెలుసు. కాబట్టి వీళ్ళు ఏదో ఒక రకంగా సర్వేను అడ్డుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు తలుపులు కూడా తట్టి వచ్చారు. కానీ వాళ్ళ యొక్క ప్రయత్నాలన్నీ కూడా విఫలమైతాయి. ఇవాళ ఒక్కొక్కటి వాస్తవాలు బయటికి వస్తున్నాయి. అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పిండు ఇది రిపోర్టే కదా అని. ఈ రిపోర్ట్ల మీదనే జడ్జిమెంట్లు వస్తాయి, గుర్తుపెట్టుకోవాలా. కోర్టు విశ్వాసాలను పరిగణలోకి తీసుకొని మేము జడ్జిమెంట్లు ఇవ్వలేదు, సాక్ష్యాధారాలను పరిశీలించి జడ్జిమెంట్ ఇచ్చినామని రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య కేసు లోపట చాలా స్పష్టంగా చెప్పింది. రేపు కూడా ఇవన్నీ రిపోర్ట్లను, ఈ సాక్ష్యాధారాలను పరిశీలించే రేపు జ్ఞానవాపి కేసు లోపట తీర్పు రాబోతుంది. అవన్నీ సాక్ష్యాధారాలను పరిశీలించే మధుర శ్రీకృష్ణ జన్మభూమి కేసు లోపట తీర్పు రాబోతా ఉంది. ఇప్పటికైనా ముస్లిం పక్షాలు ఈ ఓవైసీ లాంటి మతోన్మాదుల యొక్క ఎజెండాలో భాగం కాకుండా 1984 లోపట పూజ్య ధర్మాచార్యులు ఇచ్చినటువంటి పిలుపు, ఈ దేశం లోపట అందరం కూడా సమైక్యంగా ఉందాము, పరస్పర విశ్వాసాలను గౌరవించుకుందాము, 3 దేవాలయాలను సగౌరవంగా హిందూ సమాజానికి అప్పజెప్పమని అన్నారు. 1984 లోపల ధర్మ సంసద్ పిలుపునిచ్చింది. అయోధ్య శ్రీరామ జన్మభూమిని, కాశీ విశ్వనాథుని మందిరాన్ని, మధుర శ్రీకృష్ణ మందిరాన్ని సగౌరవంగా హిందువులకు అప్పగించమన్నారు. ఇంకా ఆ మాటలు నోటి చెవులకు ఎక్కినట్టు లేవు. ఎట్లయితే మహాభారతం లోపట 5 ఊర్లన్నా ఇయ్యండి సంధి చేసుకుందామని అంటే పాండవులు అడిగితే కౌరవులు ఇయ్యలేదు. మహాభారత సంగ్రామం జరిగింది. నేను ఇవాళ దాన్ని ఎందుకు ఇక్కడ కోట్ చేస్తున్నా అంటే, ఈ రోజున ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మొన్ననే చెప్పినట్టు, ప్రధానమంత్రి గారు చెప్పినట్టు, రామ జన్మభూమిలో వచ్చినటువంటి కేసు న్యాయస్థానాలకు ఈ దేశం లోపల న్యాయానికి మరింత వన్నె తెచ్చింది. ఆ విశ్వాసం, ఇంకా కొండంత విశ్వాసం ప్రజల లోపల పెరిగింది. న్యాయ వ్యవస్థ పైన నమ్మకం పెరిగింది. న్యాయస్థానాల ద్వారా జాతి పునర్నిర్మాణం అనేటువంటి లక్ష్యంలో భాగంగా మనదైనటువంటి సాంస్కృతిక వైభవాన్ని పునర్నిర్మించుకోవాలని కలలు కంటున్నాం కదా. తప్పకుండా ఇది నెరవేరుతుంది. ఇంతకాలం కొంత ఆలస్యం జరగవచ్చు కాక ఇక వేగంగా అడుగులు ముందుకు పడతాయి. ఇవాళ సర్వే కూడా అడ్డుకోవాలని అన్ని ప్రయత్నాలు చేసినాయి. ఇవాళ ఎందుకు వాళ్ళు వాస్తవాలు బయటికి రావడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇవాళ జ్ఞానవాపి, ఏ అరబిక్ భాషలో జ్ఞానవాపి పేరుంది, ఏ పర్షియన్ భాషలో జ్ఞానవాపి అనే పదం ఉంది,
ఏ ఉర్దూ భాషలో జ్ఞానవాపి అనేటువంటి పదం ఉంది. వాళ్ళు పిలుచుకునేటువంటి జ్ఞానవాపి మజీద్ 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 అని చెప్తున్నారు కదా. వాళ్ళు పిలుచుకునేటువంటి జ్ఞానవాపి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అది హిందూ స్ట్రక్చర్ అనేటువంటిది స్పష్టము. పునాదులు ఎవరో ఇవాళ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా టెస్టులు దీనికి అవసరం లేదు. జిపిఆర్ టెస్టులు కూడా, రాడార్ టెస్టులు కూడా చేస్తుంది. మొన్న అయోధ్య కేసులో చేసింది, ఇవాళ మధుర కేసులో కూడా రాడార్ పరీక్షలు కూడా జరిగినాయి. కింద లోతైనటువంటి రాడార్ పరీక్షల లోపల కింద అద్భుతమైనటువంటి హిందూ స్ట్రక్చర్స్, హిందూ మందిరాలకు సంబంధించి నిర్మాణాలు ఉన్నాయనేటువంటి విషయం స్పష్టమైంది. కళ్ళ ముందర గోడల మీద శృంగార గౌరి గాని, గణేశుడు గాని, త్రిశూలం గాని, శివుని యొక్క దేవాలయం ఆనవాళ్లు గాని కళ్ళ ముందర కనబడుతున్నాయి. ఇంకా మేము ఒప్పుకోము, ఇంకా మా మత ఛాందసాన్ని కొనసాగిస్తాము, ఇంకా ఈ యొక్క హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరుస్తామంటే ఆ రోజులు పోయినాయి. నవయుగం ప్రారంభమైంది. అయోధ్య రామ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్ఠ తర్వాత కొత్త శకము, కొత్త యుగము ప్రారంభమైంది. కాబట్టి ఈ రోజున కోర్టుల ద్వారా విజయం సాధించడం తథ్యం. ఇవాళ రాసి పెట్టుకోండి మీరు, రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా కోర్టు లోపట కాశీ జ్ఞానవాపి మందిరం, కాశీ విశ్వేశ్వరుంది అనేటువంటిది రాబోతుంది తీర్పు. మధుర శ్రీకృష్ణ జన్మస్థానం శ్రీకృష్ణుంది అని రాబోతుంది. భవ్య మందిరాల పునర్నిర్మాణం ఈ జాతి ఘనంగా మొన్న ఎట్లయితే అయోధ్యలో జరుపుకున్నామో అట్లా జరుపుకోబోతాము. ఈ దేశంలో ఇంకా మాయని మచ్చలుగా హిందూ సమాజం యొక్క విశ్వాసాలను గాయపరిచే విధంగా ఉన్నటువంటి కలంకిత కట్టడాలు ఉన్నాయి కదా, వాటన్నిటి మీద కూడా న్యాయపరంగా, చట్టపరంగా పోరాటాలు చేస్తుంది ఈ జాతి. వాటన్నిటిని కూడా పునర్నిర్మించుకుంటది. ఇప్పటికైనా నేను మళ్ళోసారి చెప్తున్నాను, ఈ మతోన్మాద ఓవైసీల యొక్క ఎజెండాలో భాగం కాకుండా ఈ మతోన్మాద దురహంకారులు ఇంకా మేము బాబర్ వారసులము, అక్బర్ వారసులము, ఔరంగజేబు వారసులము అని భావించి ఆ రకమైనటువంటి మతోన్మాదాన్ని వెదజల్లేటువంటి ఓవైసీ లాంటి వ్యక్తుల ఎజెండాలో భాగం కాకుండా, రజాకాల ఎజెండాలో భాగం కాకుండా, ఈ దేశాన్ని ముక్కలు చేస్తామనేటువంటి వ్యక్తుల చేతుల్లో భాగం కాకుండా ఈ దేశాన్ని కలిసి ఉంచాలి, ఈ దేశం కలిసి జీవిద్దాం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు అటుపక్క కూడా ముస్లిం సమాజం లోపల ఆలోచన స్టార్ట్ కావాలి. ఖచ్చితంగా సగౌరవంగా ధర్మాచార్యుల పిలుపును ఈ రోజుకైనా గౌరవించి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.